పోలవరం రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం, ఆంధ్ర ప్రజల జీవనాడిపన పోలవరం. ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు పోలవరం. విభజన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి కేంద్రం 100% ఏమంతో తామే పూర్తి చేస్తామని విభజన చట్టంలో క్లియర్ గా మెన్షన్ చేసి హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ కమిషన్లకు కక్కుర్తపడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీలు తీసుకుని పోలవరం ప్రాజెక్టును మేమే పూర్తి చేస్తామని కేంద్రం బాధ్యతను చంద్రబాబు స్వప్రయోజనాల కోసం తను తీసుకోవడం జరిగింది. తర్వాత ట్రాన్స్రాయ్ అనేటువంటి కంపెనీ ద్వారా రాయపాటి చౌదరికి కాంట్రాక్ట్ సగం దోచిపెట్టుకుని తర్వాత నాగపూర్ కి వెళ్లి ప్రత్యేక విమానం వేసుకుని నితిన్ గడ్కరీ యొక్క కాళ్లు పట్టుకుని తన రాజగురువు రామోజీ వియ్యంకుడైనటువంటి నవయుగ చౌదరికి టెండర్ లేకుండానే 3,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు నామినేషన్ పద్ధతిన ప్రపంచంలో ఎవరూ చేయలేని విధంగా నామినేషన్ పద్ధతిలో దోచుకోవడానికి వాళ్ళకి నవయుగ చౌదరికి ఇవ్వడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుని కేవలం కమిషన్ల కోసమే చంద్రబాబు ఏటీఎం లాగా మార్చుకున్నారని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆరోపించారంటే మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు చేసిన ఆ పాపాల ఫలితంగా గోదావరి వరద ఉధృతి ప్రధాన డ్యాము డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో 4 చోట్ల భారీ కోతలు ఏర్పడ్డాయి. అధికారంలోకి వచ్చాక జగన్ గారు ప్రాజెక్టు శరవేగంతో పూర్తి చేయాలనేటువంటి భావనతో నామినేషన్ పద్ధతిని ఇచ్చినటువంటి ఆ టెండర్లను క్యాన్సిల్ చేసేసి పారదర్శకంగా టెండర్లు పిలవడం జరిగింది. తద్వారా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేసి 870 కోట్ల పైగా ప్రజాధనాన్ని ఆదా చేయడం జరిగింది. తర్వాత అతి త్వరితగతిన పోలవరాన్ని పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించి ఆ మేరకు పనులు చేస్తున్నారు. ఎగువ కాఫర్ డ్యాము స్పిల్వే స్పిల్ ఛానల్ పూర్తి చేయడం ద్వారా 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిలోమీటర్ల పొడవున స్పిల్వే మీదుగా మళ్లించడం జరిగింది. దీని ఫలితమే పోలవరం 2021లోనే జలాశయంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తారీఖున దిగువ కాఫర్ డ్యామును పూర్తి చేసి 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో నివాసితులకి పునరావాసం కల్పించడానికి దృష్టి పెట్టారు. తన 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు కేవలం 193 కోట్ల వ్యయంతో 3,073 కుటుంబాలకే పునరావాసం కల్పిస్తే జగనన్న వచ్చిన 4 సంవత్సరాల్లోనే 1,728 కోట్ల వ్యయం చేసి 8,578 కుటుంబాలకి పునరావాసం కల్పించారు. అదే విధంగా కరోనా లాంటి సమయంలో 2 సంవత్సరాలు బ్రేక్ పన్నా కూడాను జగన్ గారు తన యొక్క చిత్తశుద్ధితో ఈ యొక్క ప్రాజెక్టుని తొందరలోనే పూర్తి చేయడానికి